కార్యదర్శిగా అయితే మన సీతారాం యేచూరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన. ఇప్పుడు మరి కొత్తగా ఎవరు అవుతారు సిపిఎం సిపిఎం ఆల్ ఇండియా కార్యదర్శిగా అంటే అందులో రాఘవులు కూడా అవకాశం ఉందట. సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి రేసులో బివి రాఘవులు కూడా ఉన్నాడట. ఎందుకంటే ఈయన కూడా పొలిట్ బ్యూరోలో ఉన్నాడు. రేపటి నుంచి మదురైలో సిపిఎం జాతీయ మహాసభలో హాజరు కానున్న తమ్మినేని జాన్ వెస్లీ సహా 34 మంది ప్రతినిధులట. అయితే బివి రాఘవులు కూడా రేసులో ఉండంటే కాదు ఎవరుండ్రు మొత్తం ఈ మహాసభకు 819 మంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి 819 మంది ప్రతినిధులు హాజరవుతారట. దానికి సంబంధించి ఇగో మనకి ఇక్కడ 34 మంది ప్రతినిధులు ఈ మహాసభకు తెలంగాణ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ మహాసభకు సంబంధించి 75 ఏళ్ళు ఎవరైతే ఉన్నో వాళ్ళు రిటైర్మెంట్ రాజకీయాలలో సిపిఎం పార్టీలో ఏ హోదాలో పార్టీ హోదాలో ఉండకూడదు. అట్లా ఎంతమంది పొలిట్ బ్యూరో మొత్తం 17 మంది ఉంది. ఈ 75 ఏళ్ళు ఏజ్ లిమిట్ రీత్యా 7 రిలీవ్ అవుతున్నారట. ఈ 17 మందిలో 7 మంది పొలిట్ బ్యూరో నుంచి పోతున్నారు. అంటే మిగిలింది 10 మంది. ఆ 10 మందిలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతి చెందిండు. ప్రస్తుతం ఆ పోస్టు కూడా ఖాళీ అయింది. అయితే బివి రాఘవులతో పాటు సిపిఎం ప్రధాన కార్యదర్శిగా కేరళ నుంచి వెళ్ళి ఎంఏ బేబీ పోటీలో ఉండట. తర్వాత పిల్లై విజయరాఘవన్ అట్లాగే మహారాష్ట్ర నుంచి అశోక్ దావాలే పోటీ పడుతున్నారట. మొత్తం మీద ఎవరు సిపిఎం జాతీయ కార్యదర్శి అవుతారంటే అక్కడ ఉన్నటువంటి 819 మంది ఆ కార్యదర్శి వర్గాన్ని కార్యదర్శిని ఎన్నుకుంటారు. ఎవరో ఒకరు పైనుంచి లెటర్ ఇస్తే ఈయన కార్యదర్శి అనేటువంటిది ఈ ఇతర పార్టీలో ఉన్నటువంటి ఉండదు. కాబట్టి సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎవరైతారో మనము చూడాల్సిందే.